చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్కి ఎడ్ల బండి మీద రైతులకు స్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు గుట్టిపాటి రాఘవరావు, మద్దినేని హరిబాబు, తేళ్ల మనోజ్ కుమార్, మాజీ అధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు, ఎడ్లపల్లి రామబ్రహ్మం, సొసైటీ చైర్మన్ పారా చంద్రశేఖర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కరిచేటి వెంకటేశ్వర్లు, నీటి సంఘం ప్రెసిడెంట్ అన్నమనేని రాఘవయ్య, బొమ్మల అంకయ్య, మెడికిపోయిన శ్రీనివాసరావు, పార్లమెంట్ రైతు సెక్రటరీ ఎన్నికబడి లక్షేషు, టీడీపీ నాయకులు, మండలంలోని కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Just movement. డాక్టర్ డ్రైవర్లు ఎవరు కూడా కదిలేయద్దు. అందరూ కార్లు అడ్డం చూస్తా ఎద్దు రండి వచ్చింది. ఎద్దల బండి చాలా కష్టపడి అరేంజ్ చేశారు. ఎద్దల బండి చేసినామండి ముందు ఎద్దల బండి రా కార్లు పెడతా ఎంతమంది తీసుకోనండి, ఎంతమంది తీసుకోనండి. కొంచెం బండి ముందు ఆ మూలలో లోకేష్, ఆ మూలలోకి వచ్చే ఎంత బండి వచ్చింది. మన బండి ముందు బండి ప్రజలు ముందు బండి లోకేష్ ముందుకు వచ్చాయి. ఇక్కడ పత్తలు కానీ అక్కడ మూలగా బాయ్ పత్తలు కలిపి బాయ్. అందరూ కూడా డాక్టర్లకి ఎక్కించండి. అందరూ కూడా నడిచే వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ డాక్టర్లు ఎవరు ఎక్కడి ప్రజలంటే పద పద మామూలు పద మామూలు పద ముందుగా ముందుగా ఎస్ఐ రూమ్ దగ్గర బా ప్రజా రోజు నువ్వు ఎక్కడ ఉంది సార్ సార్ ఇంకొంచెం ముందు అతను వాగు వాగండి అతను తాగరా కొంచెం చూపు రైట్ సైడ్ చూపు లారీ ఆపాయా లెఫ్ట్ సైడ్ ఎద్దల బండి వస్తుంది. ఎద్దల బండి అది ఎద్దల బండి ఇటు వచ్చింది. అది లైన్లో పెట్టదు సార్. ఎద్దల బండి కొంచెం బండి ముందుగా ప్రచారాలు ముందుగా బాయ్ ఎద్దల బండి ఎక్కువ
ఎక్కద్దు, నలుగురు ఎక్కడి చాలు, ఎక్కువ ఎక్కద్దు, ఎక్కువ వెళ్తే అదుతాయి. వాళ్ళు శివరాంపురం నుంచి తీసుకొచ్చారు ఇద్దరు బండిని, ఎక్కువ మంది ఎక్కద్దు. వెంకటేశ్వరు నీకు రూట్ తెలుసుగా, నువ్వు ముందుగా ఓకే సార్. ఒక్కసారి చంద్రబాల పట్టుకోండి, చంద్రబాల ఎత్తండి, పైకి ఎప్పుడు చేయొచ్చు. ఒకసారి తలెత్తండి. అది ఓకే, అది చంద్రబాల పైకి ఎత్తండి. అది ఎద్దరు తీసుకురండి, బ్రహ్మాన్ని ఎద్దరు తీసుకురండి. ఆటో వచ్చి ఒక్క నిమిషం ప్రచారం మరి సరే ఆయనకి అలవాట్లేదు. ఓకే ఓకే. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్లు ఒక లైన్లో రాయండి. వెంకటేశ్వరు రూటు తప్పదు, మనకి పనిచేసే వాళ్ళు ఇంకా ఉండదా, తప్పదు. రూటు రండి, ముందు తప్పట్లేదు, పోండి మీరు రండి, ఎంతో మంది తీసుకోరండి. ట్రాక్టర్లు వస్తున్నాయి వెనక్కి. రాని వస్తాయి, ఎంత మంది కట్టలేదు నేను. ప్రచారం పోతూనే ఉండాలి చిన్నగా. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బిఎన్ విజయ్ కుమార్ గారు పల్లాపల్లి గ్రామంలో ప్రతి రైతులు పలకరిస్తూ ఊరేగింపుగా ప్రతి కాలువ తిరుగుతూ, ప్రతి గల్లీ తిరుగుతూ వెనక ట్రాక్టర్లు చూడండి. త్వరగా చెప్పాలి. చిన్న చిన్నగా
పద పద పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా సంతను తలపాడు జనం తోడు ఉండంగా మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలాపాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం పూర్టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు
విలువలు తెలిసిన సేవకుడు. ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం. రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం. మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. జనమంతా అభయమిచ్చిన రవంగా. సంతను తలపాడు జనం తోడు ఉండంగా. మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా. నాగులుప్పలపాడు నగార మోగించంగా. తెలుగుదేశము జెండా ఎగిరే విజయ బాహుట. బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం. ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం. యువగలం అవుతుంది యువతరముకు బలం. అన్నదాత పథకం నిండెను రైతుల కంచం. పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. చంద్రన్న పెట్టిన పథకాలన్నీ అందరికి అందించాడు. చంద్రన్న పెట్టిన పథకాలన్నీ అందరికి అందించాడు. అభివృద్ధి పదంలో సంతను తలపాడునే ఉంచాడు. తలపాడు ముందు బిడ్డ విజయ్ కుమార్, మన విజయ్ కుమార్. చల్లని వెన్నెల కందమామ విజయ్ కుమార్, మన విజయ్ కుమార్. రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేయించే చంద్రన్న. వృద్ధాప్య పెన్షన్ 10 రెట్లు పెంచి పేదలకు అండగా నిలిచే చంద్రన్న. అర్హులందరికీ అందించాడు విజయ్ కుమారన్న. అర్హులందరికీ అందించాడు విజయ్ కుమారన్న. సంఘాల అక్క చెల్లెళ్లకు పసుపు కుంకుమ చంద్రన్న పథకాలెన్నో అందించాడు. అన్నదాత సుఖీభవ అని దీవించాడు. పెట్టుబడి సాయం అందించాడు. నిరుద్యోగ వృద్ధినే కల్పించాడు. యువత మదిలోనే నిలిచాడు. ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టి ఆకలి దప్పిక తీర్చేశాడు. మా పేదల పెళ్లిది నీవన్న, నీ వెంటే మేము ఉంటామన్న. తలపాడు ముందు బిడ్డ విజయ్ కుమార్, మన విజయ్ కుమార్. చల్లని వెన్నెల కందమామ విజయ్ కుమార్, మన విజయ్ కుమార్.
కుమారన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై ఏర్పడడం జరిగింది. దీన్ని మీరందరూ కూడా ఇంత విజయవంతం చేసినందుకు అందరికి ముందుగా అనేక సంక్షేమ పథకాలని అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే రైతన్నల కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మన చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రకటించినారు. దానిలో భాగంగా మొదటి విడతగా 7,000 రూపాయలని మన రైతులందరి అకౌంట్ లో కూడా మొన్న 2వ తారీఖు జమ చేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఈ రోజు మన నిజండి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క ట్రాక్టర్ ర్యాలీని మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం దీన్ని మీరందరూ కూడా దిగ్విజయంగా విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంత బ్రహ్మరథం పట్టారు మీకు అందరూ తెలిసిన విషయమే. ఈ రోజు 60 ట్రాక్టర్లతోటి ర్యాలీ జరిగింది. మన విజయ్ కుమార్ గారు ఆ ఎద్దల బండి మీద ఊరు మొత్తం తిరగడం మీరు అందరూ చూశారు. ఇంతకుముందు కూడా జరిగినాయి, కానీ అన్ని ఊళ్ళల్లో ఈ రకంగా జరిగింది ఎక్కడ లేదని నేను అనుకుంటాను. అదేవిధంగా సూపర్ సిక్స్ అమలు చేయడం మీ అందరూ తెలుసు. అవన్నీ పూర్తిగా మన చంద్రబాబు నాయుడు చేసిన ఇంకో విషయం కూడా మీకు తెలుసు. అదేవిధంగా రైతులందరికీ ప్రతి సంవత్సరం 20,000 డబ్బులు ఇస్తారని ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు. అదేవిధంగా మొదటి విడతగా 7,000 రూపాయలు మీ అందరికీ ఖాతాల్లో పడ్డాయి. ఇంకా ఎక్కడన్నా ఒకరోజు ఖాతాలో పడకపోయినా కూడా అవి తెలియపరచుకుంటే దాన్ని కూడా పూర్తి చేసి మీ అందరికీ మళ్ళీ డబ్బులు పడేట్టుగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాఘరావు గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ దంపతులు ప్రసాద్, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మండల పార్టీ ప్రెసిడెంట్ మనోజ్ గారు, అదేవిధంగా హరిబాబు గారు, జయంత్ బాబు గారు, ఇంటూరి శ్రీనివాస్ గారు, ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతు సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నిజంగా పల్లమల్లిలో రైతు సంఘాల సభ అద్భుతంగా జరిగిన విషయం మనందరం కళ్ళారా చూసాం. ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందర అనేక హామీలు ఇచ్చారు. రైతులకి 20,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు చెప్పాడు. చాలా, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితులు బాగా లేవు, ఇన్ని ఇచ్చారు, ఏమేమి జరుగుతాయో జరగవని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత, సంవత్సరం 3-4 నెలలు అయిన తర్వాత మనం కొన్ని ఆలోచిస్తే, మొదటిగా వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ అటు రైతులు ఇచ్చారు, రైతులు కూలీలకు ఇచ్చారు, అందరికి ఇచ్చారు. దాని తర్వాత మహిళలకి గ్యాస్ దీపం పథకం 3 సిలిండర్లు ఇచ్చారు. నేను మొన్న ఇంటింటికి తిరిగాను, 90% మందికి వచ్చింది. అక్కడికి రాని వాళ్ళు కూడా అప్లై చేసుకుని అర్హులైన వాళ్ళు తొందరలో ఇస్తారని కూడా మాకు చెప్పారు. దాని తర్వాత తల్లికి వందనము ప్రతి ఇంటికి, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈ మధ్యకాలంలో అందరూ చదువుకునే వాళ్ళే ఉంటారు. ఒకరికి కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. అది చాలా అద్భుతమైన పథకము. ప్రతి ఒక్కరూ చదువుకోవాలా అను, ప్రతి ఇంట్లో పేదవాడు చదువుకోవాలనే ఉద్దేశంతోనే చదువుకున్న దానికి తల్లికి వందనం పథకం ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు.
నేను ఇంటింటికి తిరిగినప్పుడు కొన్ని ఇళ్లలో ముగ్గురికి వచ్చాయి, కొన్ని ఇళ్లలో నలుగురికి వచ్చాయి, కొన్ని ఇళ్లలో 5 కూడా వచ్చిన విషయం నేను గమనించాను. సో ఈరోజు ప్రభుత్వం ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయం ఇప్పుడు ఈ పథకాల ద్వారా మీ అందరికీ తెలుసు. నాకు ఈరోజే ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు ఫోన్ చేసి, సార్ 15వ తారీఖు మహిళలకి ఫ్రీ బస్సు మీరు వచ్చి ఇనాగ్రేషన్ చేయాలని చెప్పారు. అంటే ఆ స్కీమ్ కూడా 15వ తారీఖు నుంచి మొదలెడతాము. చాలామందిని మన కాన్స్టిట్యున్సీలో చాలామందిని మాకు బస్సు రావటం లేదు అని అడిగారు. ఈ రూట్లో మాకు బస్సు ఒకటనే కావాలా, మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని ఆటోలో వెళ్ళటం అని అనేక సందర్భాల్లో చెప్పారు. చెప్పినప్పుడు ఆ రోజు నేనేం చెప్పంటే, అమ్మ మహిళలకు ఫ్రీ బస్ వస్తుంది, బస్సు వచ్చినప్పుడు ఈ రూట్లో జనాలు లేరు, ఆ రూట్లో జనాలు లేరు అంటున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు వచ్చినప్పుడు మీ అందరూ ఎక్కుతారు, ఏ రూట్లో అయినా జనాలు ఉంటారు, సో అన్ని బస్సులు వస్తాయని చెప్పాము. ఈరోజు ఆర్ఎం కూడా అదే చేశాను. ఆయన చాలా మందికి బస్సులు అడిగారు, ఇప్పుడు మీరు మాకు చెప్పడానికి వీలు లేదు, ఎందుకంటే ఈ రూట్లో జనాలు లేదు, ఆ రూట్లో జనాలు లేదు, ఇప్పుడు అన్ని రూట్లలో జనాలు ఉంటారు, అందుకని ఆ మంగమూరు ఇలాంటి ఏరియాలందరూ బస్సు లేదని చెప్పారు. సో ఇప్పుడు రైతుల సంగతికి వస్తే 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానన్నారు. మొదటి విడత 7,000 రూపాయలు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. అప్పుడు ఆ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేయడానికి దర్శిలో వచ్చినప్పుడు అటు సీఎం గారు ఏంటిది రైతు భరోసా ఈ స్కీమ్ని ఓపెన్ చేశారు. ఒక 10 నిమిషాల్లోనే ఎవడో ఫోన్ చేసి, సార్ నాకు ఆల్రెడీ డబ్బులు వచ్చాయని చెప్పారు. అంటే ఈ స్కీము చాలా అద్భుతంగా జరిగింది. రైతు సోదరులు ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి ఆ 20,000 కూడా ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ ఇస్తారు. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే బ్లాక్పల్లి పొగాకు చాలా మంది వేసుకున్నారు. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా 350 కోట్ల రూపాయలు ఈ కష్టకాలంలో వాళ్ళకి అల్లాట్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న బ్లాక్పల్లి పొగాకులు కొనుక్కుంటారని హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు దగ్గర దాపు చాలా మంది కొన్నారు, ఇంకా వీళ్ళు ఉన్నారు, అవి కూడా ఖచ్చితంగా కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవి కాకుండా రైతులకు ఉపయోగపడే ఏంటిది పోలవరం ప్రాజెక్టు ఒక 2 సంవత్సరాల లోపలనే కట్టాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. సరే, మనం అందరం అనుకోవచ్చు పోలవరం ప్రాజెక్టుకి మా పల్లెమాలకి ఏం సంబంధం అని. పోలవరం ప్రాజెక్టులో గోదావరిలో నీళ్లు వస్తే ఆ నీళ్లు కృష్ణా నదికి తరలించి అక్కడ నీళ్లు కొన్ని మన ఏరియాలకు తరలిస్తారు. ఎందుకంటే మన నీళ్ళండి కాబట్టి అందరికీ వచ్చిన తర్వాత మనకు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇవన్నీ చేస్తే మనకు ఈ టేలెండ్ ఏరియాలో ఈ పల్లామల్లి ఈ చుట్టుపక్కల మా చీమకుర్తి కాన్స్టిట్యున్సీలలో సంతానోత్తల పనులు నీళ్ళు వస్తే విషయం నేను ఈరోజు మీ అందరికీ గుర్తు చేస్తాను. అదే కాకుండా రైతులకి అనేక కార్యక్రమాలు ఏంటిదంటే, ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ లేదు. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ స్కీములు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ స్కీములు కూడా స్టార్ట్ చేశారు. దాని తర్వాత రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు, డ్రోన్లు, ఎందుకంటే మీ అందరికి కొంతమంది తెలుసో తెలియకపోతే కాన్స్టిట్యున్సీకి ఒక 2-3 డ్రోన్లు కూడా ఇచ్చారు, 3 ఇచ్చారు. ఇవన్నీ ఏంటిదంటే పోయిన ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ రైతుల కోసమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. అదే కాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక అరగంట కలిసినప్పుడు నేను అనేక లెటర్లు తీసుకొని వెళ్తే చేరుపలపాడు అంటే మన చెక్ డ్యాము 2 పెట్టారు. ఒక్కొక్కటి 50 కోట్లు, ఒకటి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తానని నా ముందరే సంతకం పెట్టారు. సో ఇవన్నీ అది జరిగింది. దాని తర్వాత గాడివాగుది కూడా లెటర్ ఇచ్చాను నిన్ననే. సార్ కూడా మంచి పెద్ద టిక్కు పెట్టాడు, అంటే అది ప్రియారిటీలో త్వరలోనే చేస్తానని అది కూడా పెట్టాడు. సో నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇంతకుముందు గుళ్ళకమ్మ గేట్లు వాళ్ళు 2 సంవత్సరాల నేను గేట్లు వేసి ఈరోజు నీళ్లు బాగా వస్తున్నాయి. అదే కాకుండా కారుమంచి మేజర్ కాలం కూడా చెడిపోతే దానికి కూడా 2,62 లక్షలతో శాంక్షన్ చేశాము. కానీ డిజైన్లు కొద్దిగా లేట్ అవుతుంది, అయిపోయిన వెంటనే ఖచ్చితంగా అది కూడా చేస్తాం. సో ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, ఈరోజు ఇటు
రైతులకి 20,000 అనేక పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, రైతులకి మంచి కార్యక్రమాలు చేసే ప్రభుత్వం. ఈరోజు ఈ సంవత్సరం 3-4 నెలల్లోనే ఇవన్నీ చేసిన విషయాలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సో అందుకని నిజంగా ఇంత కష్టకాలంలో 20,000 ఇవ్వటం, ఇవన్నీ కార్యక్రమాలు చేయటం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా మన మండలం చీమకుర్తి మండలంకి వస్తే అతి త్వరలోనే ఇక్కడ రోడ్లు, చిన్న చిన్న పనులని ఒక 20-25 కోట్ల రూపాయలతో మన మండలంలో మండల ఫండ్స్ శాంక్షన్ చేసి మీ అందరితో మాట్లాడుకొని ఏ ప్రోగ్రామ్, ఏ రోడ్లు వేయాలో, ఏది వేయాలో కూడా చేస్తామని, అతి త్వరలో చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇవన్నీ అంటే ఇప్పుడు వరకు చాలా జరిగినాయి, రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా కానీ మనం జనాల కోసం మేమందరం మీకోసం పనిచేస్తాం, చేయగలిగిన ప్రతి విషయము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, అనేక స్కీములు ఇటు రైతులకి భరోసా కానీ, 20,000 రూపాయలు కానీ, పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా పార్టీల అతీతంగా ఇచ్చి ప్రతి ఒక్కరికి మేము కక్ష సాధించి కాకుండా చేస్తున్న విషయం నేను ఇంకొకసారి గుర్తు చేసి, రాబోయే కాలంలో ఈ సేవలో ఇంకా మరింత చురుగ్గా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మీ అందరికీ నన్ను 30,000తో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటామని నమస్కారం. పల్లామల్లి గ్రామంలో చీమకుర్తి మండలంలో జరిగింది. వెహికల్లతో దాని తర్వాత ఎద్దుల బండిలో బ్రహ్మాండమైన సభ ఈరోజు చేశాము. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. 20,000 రూపాయలు ఇంత తొందరగా వస్తాయని వాళ్ళు ఎవరు అనుకోలేదు. అందుకని ఈరోజు 7,000 రూపాయలు ప్రతి అర్హులైన వాళ్ళందరికీ చాలా తొందరగా పడింది. చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా రైతులకి అనేక స్కీములు కనుక ఈరోజు చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ పునఃప్రారంభించారు. అదే కాకుండా అనేక రైతులకి సంబంధించిన డ్రోన్లు కానీ, దాని తర్వాత రైతులకు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు రైతులకు పనికొచ్చే విధంగా పనిచేయటము. అదే కాకుండా రైతులకి తగ్గించడానికి, రైతు ఖర్చు తగ్గించడానికి మెకనైజేషన్ కూడా చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు బ్లాక్ బెర్రీ టొబాకో చాలామంది రైతులు ఇబ్బంది పడితే ఎప్పుడు చేయని విధంగా ఈరోజు ప్రభుత్వం 350 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. అదే కాకుండా పోలవరం ప్రాజెక్టులు, రైతులకు సంబంధించిన అనేక విషయాలు, రోడ్లు బాగా చేయటము, దాంతో అతి త్వరలోనే ఈ రైతులకి ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లు, దాని తర్వాత గుల్లకమ్మ డ్యాము గేట్లు పోతే మనం వచ్చిన వెంటనే గేట్లన్నీ రిపేర్ చేసి ఈరోజు రైతులకి నీళ్ళు మంచిగా వదిలే విధంగా చేశాము. అదేవిధంగా కాయమంచి డ్యామేజ్ అయింది, దాన్ని రిపేర్ చేయడానికి కూడా డబ్బులు శాంక్షన్ అయితే అతి త్వరలోనే అది కూడా కాంట్రాక్ట్ ఇచ్చి అతి త్వరలోనే చేస్తాం. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి చాలా మంచి స్కీమ్స్ వచ్చాయి. వాళ్ళు అనుకునే విధంగానే చాలా రైతు ప్రభుత్వం చంద్రబాబు వస్తే రైతులకి ఆదుకుంటారనే ఆలోచన నిజమైందని ఈ సందర్భంగా